హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా అత్తమ్మని అడిగి వినాయక చవితి ప్రసాదం హారతి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుంటున్నానండి. ఆ వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అత్తమ్మ, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ తాలికలు చేసుకుందాము. ఓకే. దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఏ గ్లాస్ అయితే మనం పిండి తీసుకుంటున్నామో ఆ గ్లాస్ తో వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఓకే అత్తమ్మ. వాటర్ మరిగిపోయినట్టు ఉన్నాయి అత్తమ్మ, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాంట్లోని తిమ్లో పెట్టుకొని సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కొబ్బరి, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపి ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా కలుపుకున్న తర్వాత చిన్న టీ గ్లాస్ తో పాలు పోసుకోవాలి. టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఆ షుగర్ కొంచెం కరిగిన తర్వాత ఏ గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నామో ఆ గ్లాస్తో పిండి పోసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. సరే అత్తమ్మ. అత్తమ్మ, షుగర్ కరిగిపోయినట్టుంది. ఇప్పుడు పిండిని వేసుకొని కలిపేస్తున్నాను విస్కర్తోని, ఉండలు రాకుండా. అత్తమ్మ, పిండి ఉక్కిపోయినట్టుంది కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఓకే అత్తమ్మ, ఇప్పుడు హారతికి ప్రిపేర్ చేసేసుకుందామా? 2 గ్లాసులు వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి. ఓకే. వాటర్ మరిగిపోతుంది కదమ్మా, ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం మరగనివ్వాలి. సరే అత్తమ్మ. వాటర్ బాగా మరిగింది కదమ్మా, మనం గంట ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. సరే అత్తమ్మ. శనగపప్పు ఉడికేలోపు ఇందాక ఉక్కించుకున్న పిండితో తాలికలు వంటలు చేసుకుందామా. తాలికలు ఇలా చిన్న సైజ్ చేసుకుంటే మనం తినేటప్పుడు ఈజీగా తినొచ్చు. అత్తమ్మ, తాలికలు ఉండ్రాలు రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇందాక 2 కప్పులు వాటర్ తీసుకున్నాం కదా, అదే కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకొని 1 కప్పు వరిపిండి తీసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకుంటే సరిపోతుంది. సరే అత్తమ్మ. అత్తమ్మ, శనగపప్పు ఉడికిపోయినట్టుంది కదా, ఇప్పుడు ఇందాక వాటర్లో కలుపుకున్న పిండిని వేసేసుకోవచ్చా? వేస్తూ కలుపుతూ ఉండాలి. సరే, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అత్తమ్మ, హారతి దగ్గర పడిపోయినట్టుంది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలి? కొబ్బరి ముక్కలు, ఉండ్రాలు, తాలికలు, కొంచెం యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అత్తమ్మ, హారతి దగ్గర పడిపోయినట్టుంది. దగ్గర పడింది. మనం ఇందాక ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు షుగర్ వేసుకోవాలి. సరే అత్తమ్మ, హారతి రెడీ అయిపోయినట్టుంది, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. లేదమ్మా, ఇంకా కప్పు పాలు పోసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే చాలా బాగుంటది. సరే అత్తమ్మ. అత్తమ్మ, హారతి రెడీ అయిపోయినట్టుంది కదా. రెడీ అయిపోయిందమ్మా, సర్వింగ్ బౌల్ తీసుకుంటే సరిపోతుంది. సరే అత్తమ్మ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా ఎన్నో ఫన్ వీడియోస్, వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ మీ అందరితో షేర్ చేస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్ విత్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.